ఏపీలో ఎన్నికలు ముగిసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే ఈ కూటమి విజయవంతమైంది. బీజేపీ అండ్ జనసేన, టీడీపీ విజయవంతమైనటువంటి గర్వించదగ్గటువంటి సీట్లను గెలుచుకొని ఇప్పుడు తెలుగుదేశం క్యాడరు, జనసేన క్యాడర్ కూడా ఒక భారీ ఎత్తున ఉవ్వెత్తున సంతోషంగా ఊగిపోతున్నది ఆంధ్రలో. ఈ సందర్భంగా ఒక సంపూర్ణమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు మునపటి చంద్రబాబు కాదు, ఇప్పుడు మారిపోయిన చంద్రబాబుని మీరు చూస్తారు, ఒక కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఎంపీలను, కొత్తగా గెలిచినటువంటి ఎంపీలతో సమావేశమైన సందర్భంగా ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటి వరకు నా కోసం, పార్టీ కోసం కత్తి మెడ మీద పెట్టినా కానీ తెలుగుదేశం జెండా విడవకుండా పనిచేసినటువంటి కార్యకర్తలను ఖచ్చితంగా నేను మనసుతో శ్రద్ధగా చూస్తాను. ఎలాంటి ఇబ్బంది, కష్టం రానివ్వను, ప్రజలకు కూడా రానివ్వను. ఖచ్చితంగా ఎంపీలను కానీ, ఎమ్మెల్యేలను కానీ నేను ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు వచ్చి నన్ను కలవచ్చు, నేను వాళ్ళకు టైం ఇస్తాను, మాట్లాడతాను. చంద్రబాబు కలవరు, మాట్లాడాలని అపవాదు ఇప్పటి నుంచి ఉండదు. నేను మారిపోయాను, ఇక నుంచి కొత్త చంద్రబాబుని చూస్తారు మీరు. ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో కోరికలతో, ఎన్నో ఇబ్బందులు పడినటువంటి సందర్భాల్లో మన పార్టీ మీద, నా మీద నమ్మకం పెట్టుకొని మరి గెలిపించారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయను. వాళ్ళ యొక్క ప్రజల కోసం నేను ఈ 5 సంవత్సరాలు నేనే కాదు మీరు పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఆయన బోధ చేశారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, అవసరం కోసం ఖచ్చితంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వంతో కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వంతో, బీజేపీతో కలిసి వెళ్ళాలి. కాబట్టి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి బీజేపీతో కలిసి వెళ్ళటం మన ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరం అని చెప్పేసి ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రని అభివృద్ధి పదంలో నడిపిస్తాను, మీరందరూ సహకరించాలి. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం పనిచేయండి, అవినీతికి దూరంగా ఉండండి అని ఆయన ఇప్పటి నుంచి నన్ను ఎవరైనా కలవచ్చు, చిన్న కార్యకర్త అయినా కలవచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఎంత బిజీ ఉన్నా కలవచ్చు, నేను మాట్లాడతాను. ఇప్పుడు కొత్త చంద్రబాబును చూస్తారు అని చెప్పేసి దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు. మరి నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్కి కానీ, టీడీపీకి కానీ, కూటమికి కానీ, మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ ఒక మంచి సూచననే మనం అనుకోవచ్చు.